వాడెవరు పుట్టనివ్వడానికి ఈ ఆస్తికి వారసులు మీరిద్దరే. నానా నీకు నాకేమైందిరా? లక్షణంగా ఉన్నాను. అన్యాయమే. ఏం చేయమంటారయ్యా? సడన్ గా శోభనం క్యాన్సిల్ అయ్యేసరికి మీ అందరి బాధ పడలేక నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అయినా అంతా విన్నర్గా ఒరిజినల్ మేజర్ ప్లేస్ లోకి డూప్లికేట్ కేటుగాడు వచ్చి కూర్చున్నాడంట. ముందు వాడి సంగతి చూడండి. అదంత తేలికైన విషయం కాదు. వాడు మామయ్యని ఎక్కడ బంధించాడో తెలిస్తే గానీ వాడు అంతు చూడలేం. ఆ విషయం నాకు వదిలేయండి. వాడే మనల్ని మావయ్య దగ్గరికి తీసుకెళ్లేలా నేను చేస్తాను. జరిగిన దానికి నన్ను క్షమించత్తయ్యా. ఇంతకీ ఆయన ఏమయ్యారయ్యా? ఆయనకేం పర్వాలేదు, మీరేం కంగారు పడకండి. మావయ్య నేను వచ్చేసా. అదిగో బాలు వచ్చాడు. ఇంకా జరగబోయే నాటకం చూడండి. ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకుంటున్నాం అన్నమాట. ఇవి చిత్తు కాగితాలు కదా మావయ్య, 100 రూపాయల కాగితాలు. మొత్తం 30 లక్షలు. 30 లక్షలా? నేను నమ్మను. నమ్మకపోతే వచ్చి కళ్ళతో చూసుకో, లేదా కొరికి చూసుకో. అన్ని 100 రూపాయల నోట్లు, 500 నోట్లు. బాగా లెక్క పెట్టుకోండి. అలా రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అవుతుంటే ఇలా తడి అరకమని తీసుకొచ్చా. రండి. కమాన్ రైడా. ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? చటాప్. నగరాలు చేసినామంటే నా సాకేస్ కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. సార్ డబ్బు. ఏ మిస్టర్, సిమెంట్ సంచులు లెక్క పైసల సంచులు నట్టింట్లో నిలబెట్టినావంటే బెడ్ రూముల్లో, బాత్ రూముల్లో, బెడ్ పైన, బెడ్ కింద, సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాపెట్టినవయ్యా? అమ్మో ఇది నా డబ్బు. కట్న కింద తెచ్చా. మావయ్య తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్టం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పెళ్ళం దగ్గర, కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. అలాగే సార్. సార్ దీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్సా? ఈ గోలంటాయా బాబు? లీక్స్ అయ్యి గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచినవో లీక్స్ అయ్యి. అబ్బా నా దగ్గర బ్రిటానియా బిస్కెట్లే లేవు. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 10x డాలర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు ఏంది భయం? వాటికి ట్యాక్స్ కట్ట. మీరు మాట్లాడేది మరీ బాగుందండి. లోపల డ్రాయర్లు వేసుకోవడం కూడా తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్ని వాడుకోవాలి. ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. గది రూల్. లోన్ వేసుకునే డ్రైవర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రైవర్ లో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో. కరెక్ట్ మిస్టర్, అన్నిటికి లెక్క కట్టు. కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏంది భయం? మళ్ళీ గదే చేయలే అంటున్నావు? ఆడికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా అని. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి మా మామయ్యని ఒంటరిని చేసి తెగ రెచ్చిపోతున్నారు. ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. పౌల్ట్రీయా? మావయ్య మీరు భయపడతారు మావయ్య. ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిజాయితీ నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటలా నడుస్తున్నా? ఏంటంటే మరి దబాయిస్తారు. మా మామయ్యకి 1 గంట టైం ఇవ్వండి. 1 గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, A to Z ఫైల్స్ తెచ్చి మీ ముందు అయితే గంట ఏం కర్మ, ఒక పూటే తీసుకోమా. కానీ తేడా వచ్చిందో గోదావరిలో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తేల్తాడు. జాగ్రత్త. అల్లుడు రాజమండ్రి రోసలంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడున్నాడో కలిసి బతిమాలో బుజ్జగించు ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. లేకపోతే రాజమండ్రి అంతేనంటవా? అంతేనంటావేంటయ్యా? అర్జెంట్ గా దొడ్డుగుమ్మని దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా. నమస్కారం సార్. నమస్కారం మేజర్ చంద్రకాంత్ గారు. హ్యాపీసా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఎక్కడ పెట్టావో చెప్పయా బాబు. ఆఫీసర్లు వచ్చినా పీకల మీద కూకున్నారు. ఈ మేజర్ ఇంట్లో రైడా? ఆ రైడే. అర్జెంట్ గా ఫైల్స్ ఎక్కడ చెప్పకపోతే నీ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంటది. మంచిది.
నీలాంటి నీచుడికి దక్కడం కన్నా అదే మేలు. మరి అలా కొండకు దారం వేసినట్టు మాట్లాడకు. ఈ రోజు పైల్స్ వివరాలు అందలేదంటే నిన్ను సారే జహా సే అచ్చా. మరి ఇప్పుడు అప్పలకొండ గానా? నమస్తే సార్. జాగ్రత్తగా చూసుకోండిరా, ఏదో కన్నుగా పారిపోగలడు. అలాగే సార్. అల్లుళ్ళు. అవును మావయ్య, నీ అల్లుళ్ళమే. నీకోసం వెతుక్కుంటూ వచ్చాం కదరా. అవును. మమ్మల్ని మాయకేసి నాటకం ఆడతారా? ఓ వెయిట్ బ్రదర్, వెయిట్. అల్లుళ్ళు అల్లుళ్ళు అల్లుళ్ళు, ఒరిజినల్ మావయ్య నేను. అన్యాయం. మేజర్ చంద్రకాంత్ నేను కాదు నేను. ఆగు, మన బాస్ ఎవరో తెలియకుండా తొందరపడకు. మీలో ఎవరో ఒక్కరే మా వియ్యంకుడు. నేనే. అవును నేనే. కాదు నేనే. ఎవరు ఒరిజినల్ తెలియకుండా ఆవేశపడితే మన పని అవుట్. కాదు నేనే. కాదు నేనే. మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా సైడ్ బై సైడ్ నిలబడండి ప్లీజ్. వెళ్ళండి. జుట్టు ఊడు రాలేదంటే నువ్వు నిజంగా నా మావయ్యవే. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసే చుట్టూ మీసం మేజర్లా పెంచేసా. పెళ్లి చూపుల నాడు నా ఆస్తి వివరాలు అడిగినప్పుడు అప్పులు వాళ్ళు ఏం చేశారో చెప్పుకొని చూద్దాం. చూసారా మావయ్య, మీరు నాకు పెట్టిన టెస్టే మీకు ఎలా ఉపయోగపడిందో. మీ దేశభక్తి మిమ్మల్ని కాపాడింది. మూలమ్మో ఏ పాటకి ఏ డాన్స్ చేయాలో తెలీదు. నీడే వేస్తానండి కొండకి దారం. నువ్వు ఒక విలనివి, నీకు ఒక స్కార్ఫ్ రా. ఓరి మీ అబ్బా క్లైమాక్స్ లో చూస్తా నిలబడతారు. ఎట్లా ఫైటింగ్ చేయండి. యాక్షన్.
వాలీబాల్ క్రికెట్ బాల్ గ్రీన్ బాల్ ఇంకా ఎన్ని మోసాలు చేస్తావరా అప్పలకొండ పద చూస్తారండి వేసే లోపల ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు మోసం తక్కువ హలో విలన్ అరెస్ట్ అయిపోయాడు కదా అని చెప్పి సినిమా అయిపోయిందనే ఫీలింగ్ లో వెళ్ళిపోతే ఎలాగా ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉందండి